తిరుగుబాట్లు చిలుకలతో ప్రాంతీయ పార్టీలు మనుగడ కోల్పోనున్నాయా? అమిత్ రాజకీయ వ్యూహంతో స్థానిక పార్టీలు విలవిల్లాడిపోతున్నాయి. బెంగాల్ నుంచి మొదలైన తిరుగుబాటు బండి ఎక్కడ ఆగనుంది? దేశ రాజకీయాలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నాయి. పలు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలో అసమ్మతి, చీలికలు జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి. బెంగాల్ ప్రాంతీయ పార్టీ టీఎంసీతో మొదలుపెట్టిన బీజేపీ మైండ్ గేమ్ ఇప్పుడు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ ను తాకాయి. ఈ అసమ్మతి ఫిరాయింపుల వెనుక బీజేపీ ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలో జరగబోయే వర్షాకాల సమావేశం నాటికల్లా ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉండాలనే టార్గెట్ కు ముందుకెడుతున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్లో 15 ఏళ్ల పాటు నాన్ స్టాప్ గా పరిపాలించిన మమతా బెనర్జీ మొన్న జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలయ్యారు. అలా ఓడిపోయారో లేదో ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. తొలుత ప్రతిపక్ష నేత పదవి కోసం 58 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. అలా ఎమ్మెల్యేల వ్యవహారం ముగియకముందే ఏకంగా 20 మంది ఎంపీలు పార్టీలో చీలిక తీసుకొచ్చారు. ఎన్సీపీఐ పార్టీలో చేరుతున్నట్లు స్పీకర్కు లేఖ అందించడంతో ఢిల్లీ వేదికగా భారీ ఎదురుదెబ్బ తగిలింది. మమతా బెనర్జీకి అత్యంత నమ్మకంగా ఉంటున్న వ్యక్తులే టీఎంసీలో చీలికలు తీసుకురావడంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలైన తిరుగుబాటు రాజకీయాలు ఇప్పుడు మహారాష్ట్రను టచ్ చేశాయి. శివసేన యూబీటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడి ఏక్నాథ్ నేతృత్వంలోని శివసేనలో చేరేందుకు సిద్దమయ్యారు. మహారాష్ట్ర నుంచి తిరుగుబాటు జెండా ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ కు చేరుకుంటుందని యూపీ మంత్రి ప్రకాష్ రాజ్భర్ సంచలన కామెంట్ చేశారు. సమాజ్వాదీ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్దమయ్యారన్నారు. ఈ వ్యవహారంపై ఎస్పీ నేత రామ్ గోపాల్ యాదవ్ అమిత్ షాకు లేఖ రాశారన్నారు. త్వరలో ఫిరాయింపులో ఖాయమంటూ జోసియన్ చెప్పారు. अभी उधर भाई महाराष्ट्र की तरफ मत ध्यान रखिए, अब यूपी का नंबर है भैया मेरे। आपने नहीं देखा राम गोपाल जी एक बढ़िया चिट्ठी माननीय अमित शाह जी को थमा दिए हैं और कह दिए हैं उनसे धीरे से कि इतना लोगों का नाम है ये लोग के बुला के अपने पास ले लीजिए, हम लोगों का जान बचाए रखिए। और नहीं तो हम तो कह रहे हैं कि राम गोपाल जी इसका खुलासा करें, उस चिट्ठी में क्या लिखे हैं। మంత్రి ప్రకాష్ రాజ్భర్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ గతంలో అనేక పార్టీలలో చీలిక తీసుకొచ్చిందని విమర్శించారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలను లాగేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. గతంలో ఒడిశాలో బీజేపీ, బీజేడీ కలిసి కూటమిగా ఉండేవి. గత ఎన్నికల్లో 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ ఘోర ఓటమి పాలయ్యారు. బీజేపీ నేత ముఖ్యమంత్రి అయ్యారు. ఇక బీహార్లో నితీష్ కుమార్ అండతో ఎన్నికల్లో గెలిచిన కొద్ది కాలానికే జేడీయూను పక్కన పెట్టి బీజేపీ తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టింది. త్వరలో జేడీయూ నాయకులు బీజేపీలో చేరే అవకాశాలు లేకపోలేదు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇలా ప్రాంతీయ పార్టీలను నెమ్మదిగా డమ్మీ చేయడంలో అమిత్ షా రాజకీయ వ్యూహాలు పనిచేసినట్లు బీజేపీలో చర్చ జరుగుతోంది. అయితే యూపీ వంతు అయిపోగానే ఆ తర్వాత రాష్ట్రం ఏది అనే దానిపై చర్చ జరుగుతోంది.